స్టార్ట్ చేయండి. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మేరు బాబా, మహిని జనించిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవా, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవత, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, अवतार मेहर बाबा की जय, जय बाबा। జై బాబా అండి. వైదేహి గారు ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలను ఐవిడ్యూస్ గారి ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. అంటే ఒక గురువు యొక్క కార్య విధానం ఎలా ఉంటుంది, ఆయన విధేయత గురించి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, టైం పంచువాలిటీ, ఆయన ఏకాంతవాసాలు, ఉపవాసాలు అండ్ ఈరోజు మౌనం గురించి తెలియజేస్తున్నారు జ్యూస్ గారు. మనం నిన్నటి రోజు ఎక్కడ చదువుకున్నామంటే పరివర్తన అనే చాప్టర్లో బాబా 1949 జనవరిలో ఒక సర్క్యులర్ పంపిస్తారు. ఏమని పంపిస్తారంటే తన యందు విశ్వాసం కలవారందరికీ కూడా కొన్ని ఆదేశాలు పంపిస్తూ, నన్ను విశ్వసించే స్త్రీ పురుషులందరూ 1949 జూలై నెలలో 1 నెల రోజుల పాటు పూర్తిగా మౌనం వహించాలి. 1 డే మనకి ఎక్కువ, 1 మంత్ ఉండమని 1949లో బాబా సర్క్యులర్ పంపించారు. పంపిస్తూ ఈ సర్క్యులర్లో బాబా ఒకటి పంపించారట, అది కొంచెం మమ్మల్ని కలవరపెట్టింది అంటున్నారు జ్యూస్ గారు. 1949 ఆ సర్క్యులర్లో ఉందిట ఈ సెంటెన్సెస్: ప్రారంభానికి అసహజ అంతాన్ని, యథార్థ అంతానికి యథార్థ ప్రారంభాన్ని సూచిస్తోంది అన్నట్టు బాబా. అంటే బాబా మాటలు ఒకసారి నా భాష, ఒకసారి మీ భాష, రెండు కలగలిసిన భాష అని చెప్పి ఇచ్చారు ఒకసారి సందేశం. అలాగా ఈ సర్క్యులర్లో ఈ మాట కూడా ఉందట. దాన్ని బట్టి జ్యూస్ గారు అంటున్నారు, బాబా వారి కార్యరంగంలో మార్పులు పొడసూపుతున్నాయని మాకు అనిపించింది అంటున్నారు. రాబో సమయంలో పాత జీవితం, నవజీవనం, మనోనాశం, స్వేచ్ఛా జీవితాలకు రంగం సిద్ధమవుతోందని మాకు అవగతమైంది. అంటే ఇది జరిగిపోయాక ఆవిడ రాశారు కనుక ఆ సర్క్యులర్ యొక్క భావాన్ని ఇప్పుడు మాకు ఇలా అప్పుడు అర్థమైందని చెప్తున్నారు ఆవిడ. అప్పుడు అర్థం కాలేదు కానీ ఆయన కార్యరంగంలో మార్పులు పడచూపుతున్నాయని మాకు ఇండైరెక్ట్ ఇరిచి కూడా అనేవాడు కదా, మీకు బాబా బాడీ డ్రాప్ చేస్తారని బాబా ఏమీ ఇండికేట్ చేయలేదా అంటే చేశారు, కానీ మాకు అర్థం అవ్వలేదు అని చెప్తాడు ఇరిచి. అలాగే ఆ రోజు ఆ సర్క్యులర్లో బాబా పంపించినా కూడా మాకు అర్థం కాలే, తర్వాత జరిగిపోయాక మాకు అర్థమైంది. అంటే ఆయన కార్యరంగంలో మార్పులు చేసుకుందు కోసమే ఇలాగ మాకు సర్క్యులర్ ఇచ్చారని అర్థమైందని జ్యూస్ చెప్తున్నారు. జూలై నెలలో చార్మియాను, అంటే ఆవిడ డాటరు, న్యూయార్క్లో మా అపార్ట్మెంట్లోనే ఉంది.
మౌనంగా ఉండడం అనేది మా జీవితంలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి మనసు, మనము మాట్లాడుతూనే ఉంటాం అలాగా. మరి నెల్లాళ్ళుండాలి. మరి బావ ఆదేశం ఉండాలంటే అది కొంచెం కష్టమైనా అది మా జీవితంలో అలాగ ఉండడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది అంటున్నారు జోసు. ఈ మౌన కాలంలో గృహ నిర్వహణ సవ్యంగా జరగడం కోసం మా నీగ్రో పని మనిషికి సరైన సూచనలు జారీ చేశాను. ఎందుకంటే మరి రోజు లేచిన దగ్గర నుంచి ఏదో పనులు ఉంటాయి కనుక ఈ మౌనం డిస్టర్బ్ అవ్వకూడదని ఒక పని మనిషిని పెట్టుకున్నాను అని చెప్తున్నారు జూస్ గారు. నా భర్త ఇంటి వద్ద ఉన్నప్పుడు మినహా వంట పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే ఆ నెలలో పాక్షిక ఉపవాసం పాటించమని కూడా మరో సర్క్యులర్ పంపించారు బాబా. అంటే హస్బెండ్ ఉంటే ఆయన కోసం ఏదైనా చేయాలి. ఆయన లేరనుకో అసలు ఈ వంట నాకసలు ప్రాబ్లమే లేదు. అసలు పని మనిషినే పెట్టుకోక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే బాబా పాక్షికం అంటే మార్నింగ్ తినొచ్చు కానీ నైట్ ఏం తినకూడదని ఏదో సర్క్యులర్ పంపించినట్టున్నారు. పాక్షిక ఉపవాసం పాటించమని బాబా చెప్పారు కనుక మాకు అంత ఇబ్బంది అవ్వలేదు అని చెప్తున్నారు. ఉదయం కాఫీ గాని, టీ గాని, రాత్రికి పూర్తిగా భోజనం చేయడం గాని నిర్ణయించుకున్నాం. ఆయన ఎక్కువగా ఇంటి పట్టున ఉండేవారు కాదు. ఇంట్లో ఉన్న కొద్ది రోజులు మేం మౌనంగా ఉండడం ఆయనకు విసుగు పుట్టించేది. మేము అంటే ఈ 14వ అంతస్తులో ఉండేవాళ్ళం. మా లిఫ్ట్ మెన్‌కి ముందుగానే మా మౌనం గురించి సూచనలిచ్చాం. మనం కూడా అంతే కదా! మౌనం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరికీ కూడా రేపు మౌనం ఉంటాం. మమ్మల్ని డిస్టర్బ్ కొంతమంది ఇప్పుడు వాట్సాప్ వచ్చింది గనక స్టేటస్‌లో కూడా పెట్టేస్తున్నారు. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అంటే బాబా ఇచ్చిన ఆ సూచనని మనం పాటిస్తే మనకదో అంటే బాబాని సంతోషపెట్టిన వాళ్ళమవుతాము. దీనివల్ల ఏం లబ్ధి పొందుతుందన్నది ప్రేమికులు ఆలోచించరండి. బాబా చెప్పిన ఆర్డర్‌ని మనం చేస్తున్నామనే సంతోషంతో చేసే ఒక అద్భుతమైన అవకాశం మనకి. కాబట్టి ఈవిడేం చేస్తోంది అందరికీ పని మనిషిని పెట్టేసుకుంది. ఫ్ర హస్బెండ్‌కి చెప్పేసుకుంది. లిఫ్ట్ మ్యాన్‌కి కూడా చెప్పుకున్నాను. ఎందుకంటే మేము 14 అంతస్తులో ఉన్నాం గనక అని చెప్తున్నారు. కానీ హస్బెండ్‌కి మాత్రం విసుగొచ్చేట. అంటే అంత సైలెన్స్ వాతావరణం అంటే మనం బాబా ప్రేమలో ఉన్నాం గన మనం ఎంజాయ్ చేయగలం. కానీ అంత బాబా ప్రేమలో ఉండని వాళ్ళకి అర్థం కాదు. కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉంటాయి మనకి. అలాగా లిఫ్ట్ మెన్‌కి కూడా చెప్పేసుకున్నాను అని చెప్తున్నారు జూసు. మేము లిఫ్ట్‌లో ప్రవేశించగానే సాధారణంగా చెప్పే గుడ్ మార్నింగ్ చెప్పకుండానే పక్కకు తిరిగిపోయాడు. ఎవరు మమ్మల్ని లక్ష్యపెట్టేవారు కాదు. మౌనంగా ఉన్నామంటే మమ్మల్ని చెవిటివానిగానో తలిచేవారు. మా ఇంటికి వచ్చేవారు కూడా చడి చప్పుడు చేయకుండా మునివేళ్ళ మీద నడిచి వచ్చేసేవారు. అంటే అసల ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ చర్యలు మనం కూడా ఫేస్ చేసాం అవి. లిఫ్ట్ మెన్‌కి ఏం చెప్పారు? మాతో పలకరించొద్దనే గాని వాడు గుడ్ మార్నింగ్ చెప్పడానికే కానీ చెప్పేవాడు కాదట. వాడు మాట్లాడొచ్చు కదా! కానీ వాడు కూడా పక్కకు తప్పుకునేవాడు. అలా చాలా మంది మమ్మల్ని చూసి మాట్లాడకుండా వెళ్ళిపోవడం, అంటే పట్టించుకోనట్టుండడం అలాంటి చర్యలు జరిగేవి మాకు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ సప్లిమెంటరీలో కూడా ఆవిడ ఒక విషయం చెప్తున్నారండి. అది కూడా మనం తెలుసుకుందాం. అదేంటంటే 1952లో ఐవిడ్ జ్యూస్ గారు చెప్తున్నారు. లడ్డులో బాబాని దర్శించుకున్న తర్వాత అంటే బాబాని దర్శించాక నేను ఆయన్ని శాన్ ఫ్రాన్సిస్కోలో కలుసుకున్నాను. లడ్ అనే అతన్ని బాబాని దర్శించుకున్నప్పుడు కలుసుకున్నారు. తన వింత అనుభవాన్ని నాకు తెలియజేశాడు. ఆ లడ్ అనే అతను తెలియజేశాట. ఆ బాబాని దర్శించుకున్నాక కలిగిన అనుభవాన్ని. అతడు కాలిఫోర్నియా రీసెర్చ్ కార్పొరేషన్‌లో పనిచేసేవాడు. తన విభాగంలోని కొన్ని అవకతవకలు అతనికి నచ్చలేదు. కంపెనీ వ్యవహారాలు సక్రమంగా జరగాలని ఈ లడ్డు వాంఛించాడు. ఒకనాడతడు తనపై అధికారిపైన ఉండే ఇంకో పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళి తనకు అసమంజసం అనిపించిన విషయాలు చర్చించాడు. ఆ పై అధికారి ఇతనిని మతిభ్రమించిన వ్యక్తిగా భావించి మానసిక వైద్యుని దగ్గరకు పరీక్షల నిమిత్తం పంపించాడు. వైద్యులు ఇతని మానసిక స్థితి బాగానే ఉంది అని ధ్రువపరిచారు. అతను మామూలుగా డ్యూటీలో చేరాడు. ఈలోగా 10th జూలై నాడు తన ప్రేమికులందరూ మౌనం పాటించాలని బాబా సూచించారు. ముందు రోజు లడ్డు తన అధికారి దగ్గరికి వెళ్ళి రేపటి రోజున నేను మౌనం వహిస్తున్నాను. నేను ఇంట్లో ఉండవచ్చా లేదా పనిలోకి రమ్మంటారా అని అడిగాడు లడ్డు ఆఫీసర్ని. వీనికి మళ్ళీ పిచ్చి పట్టిందా ఏమి అన్నట్లు చూసి ఇలా తరచూ మౌనం వహించవలసి ఉంటుందా అని లడ్డుని అడిగాడు అధికారి. ఏమో నాకు తెలియదు అని జవాబిచ్చాడు లడ్డు. సరే నువ్వు ఇంట్లోనే ఉండు అని పంపించేశాట. అంటే ఆల్రెడీ ఇతను కొంచెం డిస్టర్బెన్స్ లా ఉన్నాడు. ఈ పై అధికారి చేసినవన్నీ కూడా ఇంకో అధికారికి కంప్లైంట్ చేయడం, అతనికి అది నచ్చక
మానసిక వైద్యుడికి చూపించడం ఈ డిస్టర్బెన్స్‌లో ఉండగా మౌనం వచ్చింది. ఆ మౌనం గురించి కూడా మరి అడగాలి కదా! తను నిజాయితీగానే ఉన్నాడు. కానీ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయిందని లడ్డు చెప్తున్నాడు. ఏమన్నాడు? "నువ్వేం ఆఫీస్‌కి రావక్కర్లేదు నాయనా, నువ్వు ఇంట్లోనే ఉండు" అన్నట్ట. ఇలా అస్తమాటికి ఎందుకు మౌనం ఉండడం అని కూడా పై అధికారి అన్నాడు. ఆ విషయం నాకు తెలియజేశాడు అని చెప్తోంది ఐ విడ్జెస్. మరి ఈ పుస్తకంలోకొద్దామండి. ఆ సమయంలో న్యూయార్క్‌లో వేడిగాను, ఉక్కగాను ఉండేది. ఎయిర్ కండిషన్ సినిమా హాల్లోనే చల్లగా ఉండేది. బయటకు వెళ్ళేటప్పుడు మేం వెళ్ళవలసిన ప్రదేశాన్ని చీటీపై రాసి టాక్సీ డ్రైవర్కి చూపించేవాళ్ళం. చేరవలసిన చోటు రాగానే చేతితో చూపించి మా చీటీ మాకిచ్చేసేవారు వాళ్ళు. మమ్మల్ని భాష తెలియని విదేశీయులుగా భావించేవారు వాళ్ళు. ఒక్కొక్కప్పుడు మేం మాట్లాడనందుకు మా మీద కోపం ప్రదర్శించేవారు. దుకాణంలో ఫలానా వస్తువు ఉందా అని ప్యాడ్ మీద రాస్తే అది తీసుకుని జవాబు రాసేవారు. అంటే తనకి నెల్లాళ్ళంటే మామూలు కాదు కదా! ఈ నెల్లాళ్ళలో తనకి జరిగిన అనుభవాలన్నీ కూడా షేర్ చేస్తున్నారావిడ. అంటే ఇంట్లో ఉంటే ఉక్కపోస్తోంది కదా! ఎంతసేపని ఇంట్లో ఉండగలరు? అందుకే ఏదైనా సినిమాకెళ్దామని వెళ్తే బావుంటుంది. అక్కడ ఏసీ ఉంటుంది కదా! ఆ బాబా కూడా చెప్తారు. సన్యసించడం అంటే ప్రాపంచికంలో ఉంటూనే సన్యసించాలని. అంటే నువ్వు ఆటలాడొచ్చు, వినోదాలకెళ్ళొచ్చు, విందులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నా నుంచి దూరం అవ్వకుండా ఉండేలా అంటే నా తలంపు నుంచి దూరం అవ్వకుండా నీ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చన్నారు కదా బాబా! అందుకని వీళ్ళేమంటున్నారు, మేము సినిమా హాల్‌కెళ్తే అక్కడ టాక్సీ డ్రైవర్‌కి చీటీ రాసేవాళ్ళం ఎక్కడి నుంచి ఎక్కడికి అని. వాడు చదివేసి మమ్మల్ని అక్కడ దిగబెట్టేసేవాడు. కానీ కొంతమంది మేము అలా ప్యాడ్‌ల మీద రాయడం, చీటీలు అందడం చూస్తే మమ్మల్ని ఏదో వేరే దేశం నుంచి వచ్చేవారనో, లేతే వేరే భాష వాళ్ళనో అలా అనుకునేవారట. కొంతమందైతే కోపం కూడా ప్రదర్శించేవారు అని చెప్తుంది. కొంతమందికి ప్యాడ్ మీద రాస్తే వాళ్ళు సమాధానం కూడా వాళ్ళు కూడా తిరిగి రిప్లై ఇచ్చేవారట. ఆ ప్యాడ్ మీదే రాసేవారట. ఇలా ఉండేవి పరిస్థితులు అని చెప్తున్నారావిడ. నెలాఖరుని ఇంటికి వచ్చినప్పుడు నా భర్త వారాంతపు సెలవులు గడపడానికి లాంగ్ ఐలాండ్‌కి వస్తారా అని అడిగాడు. ఇంక 1 మంత్ చెప్పారు కదా బాబా! 1 వీక్ ఉంది ఇంక మౌనం ముగియడానికి. అందుకని భర్త అడిగాట లాంగ్ డ్రైవింగ్‌కెళ్దాం వస్తారా అని. మా మౌనానికి తగిన ఏర్పాట్లు చేసి ఉంటాడని అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక మా పాత మిత్రులందరూ స్వాగతం చెప్పడానికి చుట్టూ గుమిగూడారు. మేము కొయ్య బొమ్మల్లా మాట్లాడకుండా ఉండడంతో నిష్ఠురయ్యారు వాళ్ళు. నా భర్తకి చాలా కోపమొచ్చింది. మా పరిస్థితిని నా భర్త అర్థం చేసుకున్నాడో లేదో, లేదా అప్పటి మటుకు మాట్లాడతామనుకున్నాడో ఏమో నాకిప్పటికీ అర్థం కాలేదు. అంటే సైలెన్స్ ఉండడంటే, ఆహా! మనం కూడా చూడండి మనం చెప్తాం కానీ ఒకసారి మన ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. అలాగే భర్త నిజంగా అర్థమైందేమో, ఈ మౌనం నెల్లాళ్ళు చేస్తాను, ఏవి మాట్లాడనని తెలిసిందేమో భర్త కానీ తను చెప్పలే. భర్త రమ్మనగానే, ఆహా! అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాడు. అంటే నా భార్య బిడ్డలు మాట్లాడరు, మౌనంగానే ఉంటారని వాళ్ళతో చెప్పేసాడనుకుని జ్యూస్ అనుకుంటోంది. కానీ తీరా చూస్తే అక్కడ ఏమీ చేయలేదు భర్త. అందరూ వచ్చి గుమిగూడడం, పలకరించడంతో వీళ్ళు మాట్లాడకపోవడంతో వాళ్ళు అవాక్కయ్యారు. భర్తకు కూడా చాలా కోపమొచ్చింది అంటోంది. ఆ కోపానికి కూడా కారణం ఉంటుంది. ఎందుకంటే నా పరిస్థితి పూర్తిగా అర్థం కాలేదు నా భర్తకి అని చెప్తోంది. అప్పటికే కాదు ఇప్పటికి కూడా నాకర్థం కాలేదు అంటోంది. మేము ఒక నెల రోజుల పాటు మతపరమైన మౌన వ్రతంలో ఉన్నామని చీటీ మీద రాసి క్యాంప్ మేనేజర్ భార్యకి చూపించాం. ఆమె మమ్మల్ని క్షమించినా పిచ్చివాళ్లగా జమకట్టింది. సముద్రంలో ఈత కొట్టాలనిపించింది. కానీ ధైర్యం చెయ్యలేకపోయాం. అంటే గబుక్కున ఏదైనా అపవాదొచ్చిందనుకోండి అరవడానికి ఉండదు కదా! ప్రతీదీ చూడండి ఆవిడ బాబాతో లింకప్ అయ్యే ఉంటోంది. బాబా ఇచ్చిన ఆర్డర్‌కి కట్టుబడి ఉండాలి. ఇంక ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తోందిక్కడ. అంటే ఈత కొట్టాలనిపించింది. కానీ ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి అరవ్వాల్సొస్తుంది కదా! మాట్లాడవలసొస్తుంది. అందుకని ధైర్యం చెయ్యలేకపోయాం అని చెప్తోంది జ్యూసు. ఈ ఒక్క నెల మౌనంతో మాకు మంచి భౌతిక బలం చేకూరినట్లు గ్రహించాం. చాలా ఎనర్జీ వచ్చినట్లు అనిపించింట. ఆవిడ చెప్తున్నారు. చాలా మంది మౌనం చేయడానికి భయపడుతూ ఉంటారు. మనం మాట్లాడే మాటల్లో కనీసం మూడింట 2 వంతుల మాటలు వృధాగానే మాట్లాడుతూ ఉంటాం. మాటల ద్వారా మనం ఎంతో అయస్కాంత శక్తిని, ఆత్మశక్తిని కోల్పోతూ ఉంటాం చెప్తున్నారు. 1 మంత్ సైలెన్స్ ఉండడం అంటే ప్రేమికులందరికీ వాళ్ళ బాబా అలా ఆర్డర్ ఇవ్వడం, వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం, చేయడం కూడా జరిగింది అంటే, బాబా ఎంత ఫలితాన్ని వాళ్ళకిచ్చి ఉంటారు అది చెప్తాను జూసు. ఎంత శక్తి అంటే, ఏదో చాలా శక్తి మాలో దాగి ఉంది. అది మా చేతుల్లో ఉంది అని అనే ధైర్యం వచ్చేసింట. చాలామంది మౌనం పాటించడానికి భయపడతారు కానీ, ఎందుకంటే మనం రోజు మాట్లాడే మాటల వల్లనే కదా! మాటల వల్లనే ఏ అనర్థమైనా జరిగేది. మంచి జరిగినా, చెడు జరిగినా అంతా మాటల వల్లనే. కానీ మనం మాట్లాడే మాటలన్నీ కూడా వృధా మాటలు అని చెప్తున్నారు.
అందులో పనికొచ్చేది ఒకటో రెండో ఉంటాయి. మిగిలిన ఒక 360 మాటలున్నాయనుకోండి, అందులో రెండో మూడో పనికొచ్చేవి, మిగిలినవన్నీ అనవసరమైనవే ఉంటాయి. కాబట్టి మనం వృధాగానే మాట్లాడదాం ఎప్పుడూ కూడా. మాట ద్వారా ఎంత అయస్కాంత శక్తి వస్తుంది, ఎంత ఆత్మశక్తి వస్తుంది అనేది మనకు అవగతమైంది. దీనివల్ల మనం ఎంత కోల్పోతున్నామో కూడా అర్థమవుతోంది అంటున్నారు డ్రూసు. బాబా వారి మౌనం ఆయన కార్యక్రమాలకు అవసరమైన అపరిమిత సమయాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన శక్తిని భద్రపరిచేదిగా ఉంటుందని నాకు అనిపించింది. నిరంతరం ఆయన సలిపే అవతారిక కార్యక్రమాలు పడే బాధలను తట్టుకునేందుకు అధిక శక్తి అవసరమవుతుంది చెప్తోంది జ్యూసు. బాబాయ్ ఎందుకు మౌనం ఉన్నారు అంటే మనకు అర్థం కాదండి. అందుకని మనకు అర్థమైన భాషలో బాబాయ్ ఉన్నారు. ఇన్నాళ్ళు చెప్పి చెప్పి ఉన్నాను. ఇక చెప్పను. మీరు పాటించవలసిన సమయం వచ్చింది కనుక నేను మౌనం ఉన్నాను. మౌనం ద్వారా సాధించలేనిది ఏది లేదు కనుక నేను ఈ అవతార కార్యక్రమాలని మౌనంలోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే అవసరం లేదు. మీకు అర్థం కాదు నేను ఇంకెన్ని చెప్పినా కూడా. ఎందుకంటే హృదయాన్ని తెరవకపోతే, ఆ హృదయంలో పలికే నా స్వరాన్ని వినకపోతే, నా చేతలు గాని, నా మాటలు గాని, నేను చేసే కార్యక్రమాలు గాని మీకు అర్థం కాదని బాబా ఎప్పుడో సందేశం ఇచ్చేశారు. కాబట్టి బాబా ఎందుకు మౌనం ఉన్నారంటే ఆయన భాషలో. ఎందుకంటే మనకు అర్థం కాదు కనుక. ఇన్నాళ్ళ నుంచి మనం వింటున్నాం కనుక పెద్దల ద్వారా అసలు మౌనం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? టైం ఎందుకు పంక్చువాలిటీ ఇవ్వాలి? బాబాకి ఎందుకు ముఖ్య స్థానం ఇవ్వాలి? ఇవన్నీ మనం తెలుసుకున్నాం కనుక ఇప్పుడు జ్యూస్ చెప్పిన మాట కూడా మనకు అర్థమవుతోందండి. ఎందుకు బాబా అన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నారు? అంటే అంత యాక్సిడెంట్‌లయినా కూడా ఒక్క మాట ఒక మూలుగు కూడా బయటికి రాలే. ఆఖరికి ఆయన అంతిమ గడియల్లో అంటే భౌతిక శరీరం చాలించే ముందు కూడా ఆయనకి మంచినీళ్ళు అవసరమవుతాయి. అరగంట సేపు దాహం అంటే దాహంతో బాధపడ్డాడు తండ్రి. ఎందుకు? కేవలం మానవుల మీద ఉన్న అపార దయ, ఆ కరుణ, ఆ ప్రేమ ఆయన చేత అలా చేయించేసింది. ఎందుకు మౌనం ఉన్నారు అంటే, ఆయన చేసే ఈ అవతార కార్యక్రమాలకి అంత ఎనర్జీ కావాలటండి. అంటే మామూలు దైవీ మానవుడుగా ఆయన వచ్చినా కూడా దైవము, మానవుడుగా కలగలిపి ఆ మౌనం ఉండడం వల్ల ఆ శక్తిని కూడగట్టుకుని మానవుల శ్రేయస్సు కోసం, విశ్వ కార్యక్రమాలు చేయడం కోసం అంత శక్తి కావాలి కనుక, ఈ బాధలను కూడా తట్టుకోవాలి కనుక బావ మౌనం ఉన్నారు అని చెప్తున్నారిక్కడ. అసలు ఎంత అద్భుతమైన విషయం మనం ఈరోజు తెలుసుకున్నాము అంటే, అందుకు తండ్రి ఆ మౌనాన్ని పాటించాడు. మెహ్రా కూడా అంటుంది. త్యాగాలలోకెల్లా అత్యుత్తమ త్యాగం ఏదైనా ఉందంటే తండ్రి మౌనం ఉండడమే. ఇది మనం తెలుసుకుంటే అండి బాబాకి సరెండర్ అయిపోతాం. అంటే భగవంతుడు ప్రేమికుల కోసం ఇంతకి కిందకి దిగి వస్తాడా? అవసరంబు తనకు లేక అని ఎంత అద్భుతమైన పదం భాస్కర్ రాజు గారు మనకు అందించారు అంటే, ఆయనకి అవసరం లేదు. కానీ ఈ అపార ప్రేమ అలా దిగి వచ్చేలా చేస్తూ ఉంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినా, ఈ జన్మ వేస్ట్ చేసుకున్నాం అనుకో పోన్లే మళ్ళీ జన్మకైనా వీడు నా దగ్గరికి వస్తాడని చెప్పి ఒక్కళ్ళ కోసం కూడా అవతారం చేసుకొనొచ్చిన రోజులున్నాయి. వచ్చిన యుగాలున్నాయి. ఒక్క భక్త ప్రహ్లాదుల కోసం చూడండి నరసింహావతారం తీసుకున్నాడు తండ్రి. కాబట్టి భగవంతుడు అంటే ప్రేమ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఆ మౌనం ఏంటంటే, ఆ ఎనర్జీ అది అది సంపాదించుకున్నాక సంపాదించుకోవడం కోసం అంటే ఆయన అవతార కార్యక్రమాలు, ఆ పడే బాధల్ని తట్టుకోవడం కోసం బాబా మౌనం ఉన్నారని ఇక్కడ మనకి జూస్ గారు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో అంటే జనవరి నుండి శిశిర ఋతువు మధ్యకాలంలో బాబా తన కార్యస్థానాన్ని మౌంట్ ఆబుకి మార్చారు. అక్కడి నుండి ఆయన సుదూర ప్రాంతాలకు మస్తు యాత్రలు చేశారు. అక్టోబర్ నెలలో తాను చేపట్టబోయే నవజీవన కార్యక్రమానికి సంబంధించిన అనేక సమస్యలను నిర్వహించడం కోసం ఆగస్టు 15 నుండి 20వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించారు బాబా. 1200 మంది శిష్యులు ఆ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నవజీవన ఘట్టం తనకు దేశ బహిష్కరణ లాంటిదని, తనను అనుసరించే వారికి సర్వసంగ పరిత్యాగమని, అందరికీ వినాశకరమైన కాలమని అన్నారు మెహర్ బాబా. నవజీవన ఘట్టానికి సంబంధించిన అన్ని విషయాలు ఆమూలగ్రం సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు. తన వ్యవహారాలన్నీ చక్కబెట్టుకుని తనను అనుసరించేవారు వారి వారి స్థానాల్లోనే ఉండి బాబా కార్యక్రమాలను చక్కబెట్టేవారు పాటించవలసిన విధులను నిర్ధారించారు బాబా అని చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అంతే ఏ ప్రణాళిక వేసుకున్నా ముందు ప్రిపేర్ చేసేస్తారండి గ్రౌండ్ ని. మౌనానికి ముందు కూడా బాబా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో. మండలే పక్కనున్న మండలే అనుకున్నారు. బాబా ఒక రోజు కన్నా ఉండరు, ఒక నెల కన్నా ఉండరు, ఒక సంవత్సరం కన్నా ఉండరు అనుకున్నారు. కానీ ఆయన భౌతిక దేహ త్యాగం చేసే వరకు మౌనం ఉన్నారు.
కానీ మౌనం ఉన్నా కూడా బాబా మౌనం ఉన్నారు. ఇంక ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయనుకున్నారు మండలి వాళ్ళు. అంటే దగ్గరగా బాబాని చూసిన వాళ్ళే అలా అనుకున్నారంటే, మానవులం మనం అనుకోము. మండలి చెప్తారు, ఇరీజ్ చెప్తారు. కానీ బాబా కార్యక్రమాలు ఇంకా ఉధృతమైపోయాయి. మౌనం ఆరంభించిన నుండి ఇంకా యాక్టివ్ అయిపోయారట బాబా. అసల ఎంత యాక్టివ్ అంటే బాబా మాట్లాడట్లేదు, మౌనం ఉన్నారన్న విషయాన్ని కూడా మేము మర్చిపోయాము అంటారు ఇరిచి. అంత అద్భుతంగా ఆయన కార్య విధానం ఉంటుందండి. ఇక్కడ జ్యూస్ కూడా అదే చెప్తోంది. 1200 మంది పోగవడం, ఈ నవజీవనం గురించి ప్లానింగ్ వేయడం, ఆయనతో వచ్చే వాళ్ళకి, ఆయనతో రాకుండా ఆయన్నంటి పెట్టుకునే వాళ్ళకి కూడా ఏమేమిటి చెయ్యాలో ఇవన్నీ కూడా బాబా ప్రణాళికలు వేసేశారు అని చెప్తూ సప్లిమెంటరీలో ఆవిడ రాసింది కూడా మనం చదువుకుందాం. ఇది ఎవరు చెప్పారంటే జేన్ హెన్స్ చెప్పిన ఉదంతం అని రాశారు. అదేంటి చదువుకుందాం. నవజీవన ప్రారంభానికి ముందు బాబా మినూక రాస్తున్నారు కదా, ఒక కఠినమైన ఆజ్ఞ ఇచ్చాట. అదేమంటే నవజీవన కాలంలో మిను బాబాని చూడరాదు అని. అలాగే పొరపాటున ఎక్కడైనా ఎప్పుడైనా చూసినట్లయితే ఏమీ తెలియని వానిలా వెళ్ళిపోవాలి. తను ఈ ఆజ్ఞ నిర్వర్తించలేకపోవచ్చునని బాబాకు తెలిపాడు. దానికి బాబా ఈ ఆజ్ఞ పాటించి తీరాలి అని చెప్పారు. ఎంత కష్టమో చూడండి. బాబా నవజీవనానికి వెళ్ళిపోతూ మళ్ళీ వస్తానో రాదో కూడా తెలియదని చెప్పారు. అన్ని క్లోజ్ చేసేసారు. అసలు ఎంత ఎంత నిరాశలోకి తీసుకెళ్ళిపోయాడు తండ్రి. ఉమ్, ఆయనతో వచ్చేవాళ్ళు కాకుండా ఆయనతో రాని వాళ్ళందరినీ కూడా సెట్ చేసేసారు బాబా. నా దర్శనాలు చేయకూడదు, నాతో కాంటాక్ట్‌లో ఉండకూడదు. నేను కనిపించినా కూడా నువ్వు నన్ను పలకరించకూడదు అన్నట్టు మినూకరాస్‌కైతే మరీ దారుణం అది. కనిపించట్లేదనుకోండి, పోన్లే ఎక్కడో బాబా క్షేమంగా ఉన్నారని బతికేయొచ్చు. కనిపించినప్పుడు మరి కనీసం దగ్గరకి కూడా వెళ్ళొద్దు, చూడొద్దు, నాతో మాట్లాడొద్దు అంటే, నిజంగా ఈ ఆజ్ఞ నేను నిర్వర్తించలేకపోవచ్చు బాబా అన్నట్టు విను. దానికి బాబా ఈ ఆజ్ఞను తప్పక పాటించాలి. ఒకవేళ నన్ను చూసినా కూడా నువ్వు పొరపాటున కూడా నన్ను పలకరించవద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను చూడవద్దు అన్నట్ట. ఈ విషయమై మిను 2 సంఘటనలు వివరించాడు. బాబా నవజీవన యాత్ర ప్రారంభించడానికి ముందు మిను డాక్టర్ గనికి తనకు సంబంధించిన 3 వస్తువులు ఇచ్చాడు. ఒక చొక్కా, ఒక స్కార్ఫు, ఒక చేతికర్ర. తనకు సంబంధించిన ఈ 3 వస్తువులు బాబా నవజీవన సమయంలో ఉండాలని అతని కోరిక. ముందు రోజు బాబా తనతో వచ్చేవారిని, రానివారిని కూడా పిలిచి, తనతో వచ్చేవారెవరు, వెనక ఉండిపోయే శిష్యుల నుండి ఏ వస్తువులను, చొక్కాలను, టోపీలు, స్కార్ఫులు, చెప్పులు వంటివి స్వీకరించి తమతో తీసుకురాకూడదని చెప్పారు. బాబా చేతికర్రను గురించి చెప్పలేదని మీను అన్నాడు. అంటే ఎంత తెలివిగా ఉంటారు చూడండి మండలి వాళ్ళు. బాబా ఏం చెప్పారంటే, నవజీనానికి వచ్చే ముందు అందరిని పిలిచారట. వచ్చేవాళ్ళని, రాని వాళ్ళని కూడా. పైగా ఇంకోటి బాబా అంతకన్నా తెలివైన ఆయన కదా! ముందే చెప్పేశారు. మనతో రాని వాళ్ళ వస్తువులేమైనా మీతో తీసుకురావద్దు. అందులో లిస్ట్ కూడా చెప్పారట. చొక్కాలు, టోపీలు, స్కార్ఫులు, చెప్పులు చెప్పారట. మరి కర్ర చెప్పలేదు కదా! అంటున్నాడు మిను. అందుచేత మిను డాక్టర్ గని నుంచి తను ఇచ్చిన చొక్కా, స్కార్ఫులు తిరిగి తీసేసుకున్నాడు. అయితే గని తర్వాత ఆ కర్రని తమతో రాని మరొకరికి ఇచ్చేశాడు. బాబా నవజీవన యాత్ర ప్రారంభించినప్పుడు మీను అక్కడ లేడు. ఎందుకంటే బాబాను చూడరాదని అతనికి బాబా ఇచ్చిన ఆజ్ఞ. అంటే కర్ర లేదు కదా అని గనికి కర్ర ఇచ్చాడు. ఈ చొక్కా టోపీ అని తీసేసుకున్నాడు గని నుంచి. ముందు గనికి ఇచ్చినా కూడా బాబా ఆజ్ఞను పాటించాలని తనిచ్చిన చొక్కా స్కార్ఫ్ తీసేసుకుని కర్ర ఒకటి బాబా చెప్పలేదు కదా లిస్టులో అని చెప్పి గనికి ఇచ్చేసాట. గని చూడండి, అంటే ఎవరిని నొప్పించకూడదు కదా, తీసేసుకుని తనతో రాని వాళ్ళ దగ్గర పెట్టేశాట ఆ కర్రని. ఆ విషయం మినుకి తెలీదు. ఆ యాత్ర ప్రారంభమైనప్పుడు మాత్రం అందరూ ఉన్నారు కానీ మిను మాత్రం బాబాని చూడడానికి రాలేదు. రైలు కదలబోతున్న సమయంలో ప్లాట్ఫారం మీదున్న శిష్యుని చేతిలోంచి మిను ఇచ్చిన చేతికర్ర లాక్కున్నారు. అబ్బా! ఆ చేతికర్రను నవజీవన కాలంలో బాబా ఉపయోగించారని తర్వాత మిను చెప్పాడు. ఈ విధంగా బాబా తన కరుణను మినుపై ప్రసరించారు. ఎంత అద్భుత అవతారమో అనిపిస్తుంది. మినిమం ఆశ ఏంటి? తన వస్తువులు ఏమైనా ఉంటే బాబాతో ఉన్నట్టు అన్న ఒక 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 అద్భుతమైన ఆలోచన. అందుకని బాబా చెప్పిన లిస్ట్ ప్రకారం ముందు ఇచ్చేసినా గని నుంచి తీసేసుకున్నాడు. కానీ కర్ర చెప్పలేదు కదా లిస్ట్‌లో అని చెప్పి కర్ర ఇచ్చాడు. గనేం చేశాడు? అతన్ని బాధ పెట్టకూడదని చెప్పి తనతో రాని వాళ్ళ దగ్గరికి ఆ కర్ర ఇచ్చేశాడు. అందరూ కలిసి స్టేషన్‌కొచ్చారు. మిను మాత్రం రాలేదు. కానీ బాబా చూడండి, ఆ వచ్చిన వాళ్ళ అంటే బాబాకి సెండ్ ఆఫ్ ఇచ్చిన అతని చేతిలో ఉన్న కర్రని బాబా తీసుకున్నారటండి. అంటే ఎంత హృదయంలోంచి ఆ తపనని గ్రహిస్తాడు తండ్రి అనడానికి ఇంత అద్భుతమైన సంఘటన ఇది. ఆ కర్ర తీసుకుని నవజీవనంలో అది ఉపయోగించారు కూడా అని చెప్తున్నారు. అని తర్వాత మిను చెప్పాడు. ఈ విధంగా బాబా తన కరుణను మినుపై ప్రసరించారు అని చెప్పి
ఈ ఉదంతం జూజు గారు మనకు తెలియజేశారండి. చాలా అద్భుతమైన విషయం. అంటే ప్రభు యొక్క కరుణ, ప్రేమ, త్యాగ నిరతి ఇవన్నీ ఎలా ఉంటాయో, అంటే భగవంతుడు అనేవాడు ఇలాగే ఉంటాడని మెహరవతారం మనకి తెలియపరచడం, మనకు తెలుసుకోవడం మన అదృష్ట భాగ్యం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి అరుణ గారు. जी बाबा ने अवतार मेहर बाबा की जय। मनसु हारति नीकु मौना अवतारा मनसु हारति नीकु मौना अवतारा స్వీకరించగరార ప్రేమావతార మనసు హారతి నీకు మౌనావతారా నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో అన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష మనసు హారతి నీకు మౌనావతార స్వీకరించగరార ప్రేమావతార మనసు హారతి నీకు మౌనావతారా నిన్ను వీడగలేని నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యము కలిగించు భగవదావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాల దరి చేరి ప్రాకులారితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరార అవతార పురుష ఆర్తి తీర్చగరార కలియుగ అవతార మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మెహర్ డియర్ గారు జై బాబా. జై బాబా అరుణ గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా. సుశీల్ గారు మీ నెట్వర్క్ బాగోలేదే. జై బాబా అండి.